ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట, ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు పొందుకోవడానికి నువ్వు కలిగి ఉండాల్సిందేంటో ఈరోజు కూడా దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ సమస్యలను చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, మీరు ఈ కొండను చూచి ఇది సముద్రంలో పడవేయబడినని చెప్పి మనసులో సందేహించకుండా ఉంటే ఆ కొండ సముద్రంలో పడవేయబడుతుంది అని చెప్తున్నారు. ఎందుకు సముద్రంలో పడవేయబడుతుందంటే, సముద్రము చాలా లోతైనది. కొండ అందులో గనక పడితే ఆ కొండ తాలూకు ఆనవాళ్ళు కూడా కనపడవు. ఈరోజు నీ జీవితంలో కొండల్లాంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నావు కదా. అయితే దేవుడు ఈరోజు నీతో ఏం చెప్తున్నాడంటే, ఆ కొండలాంటి సమస్యను సముద్రంలో పడవేయబడమని నువ్వు చెప్పి నువ్వు మనసులో సందేహించకుండా ఉంటే ఆ సమస్య నీ జీవితంలో నీకెన్నడూ కూడా కనపడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చాలా విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నిరంతరం కూడా నాకు ఈ సమస్య తీర్చండి ప్రభువా, ఈ అనారోగ్యాన్ని తొలగించండి, మా జీవితంలో మమ్మల్ని ముందుకు కొనసాగినట్లుగా కృప చూపించండి, ఈ కార్యం నెరవేర్చండి, గర్భఫలాన్ని ఇవ్వండి, వివాహ విషయంలో సహాయం చేయండి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి, నా చదువు విషయంలో సహాయం చేయండి, నాకు మంచి ఉద్యోగం దయచేయండి. ఇలా ఎన్నెన్నో విషయాల్లో నువ్వు అడుగుతున్నావు. కానీ నీ జీవితంలో ఆ కార్యాలు జరగడానికి ఎన్నెన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు ఇక ఈ కార్యం నెరవేర్చబడదేమోనని నువ్వు చింతిస్తూ ఉన్నావు. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు ఏదైనా కార్యం కావాలని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేసి ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుడు నా జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అని నువ్వు నీ నోటితో చెప్పాలి, మనసులో నువ్వు సందేహించకుండా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎట్లాంటి కార్యాలైనా దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా అవి నీ జీవితంలో కలుగుతాయి. అందుకే ప్రార్థన చేయనప్పుడల్లా వాటినెల్లను కూడా పొంది ఉన్నామని నమ్ముడి అని ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్ము, విశ్వసించు, ప్రార్థించింది పొందుకుంటానని నువ్వు బిలీవ్ చేయి. తప్పకుండా ఇప్పటి వరకు నువ్వు ప్రార్థించిన ప్రతి అంశమునకు దేవుడు జవాబిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందబోతున్నావు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలందరూ కూడా ఎటువంటి సమస్యలను బట్టి కృంగిపోతూ, కొండల్లాంటి సమస్యలను బట్టి బెంబేలెత్తిపోతూ, నాయనా నా తండ్రి ఈ సమస్యలు తీరవేమోనని బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో హృదయంలో విశ్వాసాన్ని కలగచేయండి. ప్రార్థన చేయడానికి కృప చూపించండి. ప్రార్థన చేసింది పొందుకుంటామనే నమ్మికను వారికి దయచేసి వారి ప్రతి కార్యాన్ని సఫలం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.